సో ఇక్కడ కొన్ని ఎనర్జీస్ ఎలా రీచ్ అవుతున్నాయంటే, సమ్మన్ who was hiding their feelings, emotions, who used to run away from you is coming back after a great change. ఈ పర్సన్ ఎవరి కోసం నేను చెప్తున్నానంటే, ఈ పర్సన్ ఒకప్పుడు నాన్ కమిటల్ ఎనర్జీలో ఉన్న ఈ పర్సన్ అండ్ మీతో అసలు కమ్యూనికేట్ చేయాలంటేనే ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యే పర్సన్ ఈ పర్సన్. అండ్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేసిన పర్సన్ ఈ పర్సన్ సడన్లీ మిమ్మల్ని గోస్ట్ చేశారు. అండ్ నౌ దిస్ పర్సన్ ఈజ్ అనేబుల్ టు స్లీప్ ఎట్ నైట్. ఈ పర్సన్కి అసలు నైట్ టైం నిద్ర కూడా పట్టదు. అది ఎందుకు జరుగుతుంది ఇదంతా అంటే, ఈ పర్సన్ మీకు చాలా ఇంజస్టిస్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే మిమ్మల్ని చాలా బాధ పెట్టారు ఈ పర్సన్. సో ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఎందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు అని అంటే, ఈ కాన్వర్సేషన్స్ ఏవో నడుస్తున్నాయి మీ ఇద్దరి మధ్య. ఈ కాన్వర్సేషన్లో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా వెరీ క్లెవర్ పర్సన్ బట్ ఇన్నోసెంట్ పర్సన్. అండ్ అదొకటే కాదు, ఈ పర్సన్ మీకు చాలా ఇంజస్టిస్ చేసిన ఆర్ మిమ్మల్ని చీట్ చేయాలని ట్రై చేసినా కూడా మీరు ఈ పర్సన్ని మీ బిగినింగ్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్ ఈ పర్సన్ మీరు ఎలా చూస్తారో ఇప్పుడు కూడా అలానే చూస్తున్నారు. ఈ పర్సన్ ఒక చీటర్ లాగానో లేదా మిమ్మల్ని గోస్ట్ చేసినందుకు మీరు ఈ పర్సన్ పైన ఏదో రివెంజ్ కోసమో ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళట్లేదు, మీరు అలా మాట్లాడట్లేదు, మీరు అట్లీస్ట్ ట్రేసెస్ కూడా కనిపించట్లేదు ఇక్కడ. సో ఈ పర్సన్కి అదే ఒక పెద్ద లెసన్ అన్నమాట మీరు నేర్పిస్తున్నారు ఈ పర్సన్కి. ఏంటంటే, ఈ పర్సన్ మిమ్మల్ని హార్మ్ చేసినా కూడా, అంటే ఈ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేసినా ఈ పర్సన్ ఇంకా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో టాకింగ్ టర్మ్స్లో ఉంది ఈ రిలేషన్షిప్. ఈ పర్సన్ ఇప్పుడు మీకు చేసిన ఆ ఇన్జస్టిస్ ఇదంతా కూడా వెనక్కి తీసుకుంటున్నారు. సో ఓన్లీ దే వాంట్ టు రెస్పెక్ట్ యూ నౌ. ఈ పర్సన్ మీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ని ఒక సేక్రెడ్ రిలేషన్షిప్గా చేంజ్ చేయబోతున్నారు. ఒక కమిటెడ్ బాండింగ్, హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్గా చేంజ్ చేయబోతున్నారు. సో ఈ పర్సన్ ఎనర్జీస్లో చాలా చేంజెస్ అయితే వచ్చేస్తున్నాయి. సడన్లీ దే ఆర్ సీయింగ్ యూ యాజ్ దేర్ సోల్మేట్. ఓకే, అండ్ సడన్లీ ఈ రిలేషన్షిప్ పైన యాక్షన్ తీసుకోవాలనే ఆలోచన వచ్చింది ఈ పర్సన్కి. అండ్ ఇంకా ఈ పర్సన్ లైఫ్లో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా మీతో డిస్కస్ చేస్తారు ఈ పర్సన్. కానీ మీరు ప్రతి విషయంలో ఈ పర్సన్కి సపోర్టింగ్గానే మాట్లాడతారు. కానీ దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అలా మీరు ఈ పర్సన్ని దూరం పెట్టరు. ఈ పర్సన్ ఇప్పటివరకు ఏవైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు చెప్తారు, మీ దగ్గర సొల్యూషన్ కూడా అడుగుతారు. అండ్ బట్ మీ హెల్ప్ అడగరు ఈ పర్సన్. కానీ మీరు తనకున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ వింటారు అండ్ మీరు తనకి సపోర్టింగ్గా ఉంటాను ఇలా మాట్లాడతారు. ఓకే, సో ఈ పర్సన్కి చాలా తన పైన తనకే కొంచెం ఇరిటేటింగ్ ఫీలింగ్ కలుగుతుంది అనమాట. అంటే ఎందుకు ఈ కనెక్షన్ ఇలా సాబిటేజ్ చేశాను, ఎందుకు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు, ఎందుకు మిమ్మల్ని బ్లాక్ చేశారు, ఇదంతా ఇప్పుడు తనకి గుర్తొస్తే తన మీద తనకే చిరాకుగా ఉంటుంది. సో ఈ పర్సన్కి ఒక టెండెన్సీ ఉంది ఏంటి అని అంటే సెల్ఫ్ సాబిటేజ్. ఏదైనా ఒక రిలేషన్షిప్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ఒక లక్ అనేది ఈ పర్సన్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఈ పర్సన్ వెంటనే డోర్ క్లోజ్ చేసేస్తారు. అలాంటి నేచర్ ఈ పర్సన్ది. అంటే ఈ పర్సన్కి భయం ఏంటి అంటే, ఏమో ఆ లక్ వస్తుంది, ఓకే అదృష్టం అనేది వస్తుంది, కానీ దానివల్ల ఏమి ప్రాబ్లమ్స్ వస్తాయో అనేది ఈ పర్సన్కి పెద్ద డౌట్ అనమాట, ఫియర్ అది. సో అది అదృష్టమైన దురదృష్టమైన ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు.
తను ఏ సిచ్యువేషన్లో అయితే ఉన్నారో అది తనకి హ్యాపీనెస్ అనేది ఇస్తుంది. అంటే అక్కడ స్టక్ అయిపోయి ఉన్నారు ఏదో సిచ్యువేషన్లో, సో అక్కడే స్టక్ అయిపోయి ఉంటున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ ఒక సింగిల్ పర్సన్ అండ్ నౌ దే వాంట్ యూ యాజ్ దేర్ సోల్మేట్. ఓకే, అండ్ ఈ పర్సన్ కొన్ని చెప్తారు మీకు, లైక్ అసలు మిమ్మల్ని ఎందుకు బ్లాక్ చేయాల్సి వచ్చింది, ఈ రిలేషన్షిప్ ఎండ్ ఎందుకు చేశారు, అండ్ సడన్లీ వై దే ర్యాన్ అవే ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్, ఇదంతా కూడా మీకు చెప్తారు. బట్ మీరు అదంతా కూడా విన్నా కూడా పెద్దగా రియాక్ట్ అవ్వరు, ఎందుకంటే మీకు తెలుసు ఈ పర్సన్ ఎలాంటి పర్సన్ అని. సో యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్ దిస్ రిలేషన్షిప్, బట్ యు ఆర్ ట్రయింగ్ టు చేంజ్ దిస్ పర్సన్, బట్ నో నీడ్. మీ పర్సన్ మీరు చేంజ్ చేయక్కర్లేదు, ఆల్రెడీ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగాయి ఈ పర్సన్ మైండ్లో. ఓకే, స్టెప్ బై స్టెప్ ఈ పర్సన్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నారు డే బై డే. ఈ రిలేషన్షిప్లో అసలు స్వీట్నెస్ లేదు, అసలు అది ఒక నాన్ కమిటల్ ఎనర్జీ అని అనుకుంటున్నారు మీరు ఇప్పటి వరకు. కానీ మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి కంప్లీట్ ఆపోజిట్ జరుగుతుంది. విదిన్ 2 weeks ఈ పర్సన్ చాలా చేంజ్ అయిపోతారు. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆ కమిట్మెంట్ అండ్ ఎఫెక్షన్, అన్కండిషనల్ లవ్, ఇవన్నీ కూడా ఈ పర్సన్ దగ్గర నుండి మీకు రాబోతున్నాయి. ఓకే, సో ఇదొక స్పిరిచువల్ అవేకెనింగ్ అని చెప్పాలి ఈ పర్సన్ లైఫ్లో. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు ఈ పర్సన్, అండ్ అవన్నీ సార్ట్ అవుట్ చేస్తున్నారు. ఓకే, అండ్ దీస్ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే కొన్ని మీ సైడ్ నుంచి కూడా చూస్తున్నారు ఈ పర్సన్. అంటే మేబీ మీరు ఈ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారో లేదో. ఒకవేళ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అయితే మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా లేదా, ఇదంతా కూడా ఈ లాంగ్ కాన్వర్సేషన్లో వస్తుంది. ఓకే, సో యూ హ్యావ్ టు డిసైడ్ వెదర్ టు యాక్సెప్ట్ దిస్ రిలేషన్షిప్ ఆర్ మీరిద్దరు ఫ్రెండ్స్ లాగానే ఉండిపోతారా, ఇదంతా కూడా మీరు డిసైడ్ చేసుకుంటారు. అండ్ ఫైనలీ ఇద్దరూ డిసైడ్ అవుతారు ఒకే టాపిక్ పైన, ఒకే విషయం పైన. ఏంటంటే ఇద్దరు ఒకటే డెసిషన్ తీసుకుంటారు ఫైనలీ విదిన్ 15th June. ఏమనంటే ఇది ఒక కమిటెడ్ రిలేషన్షిప్గా చేంజ్ చేయాలి. దే ఆర్ సీయింగ్ యూ యాజ్ దేర్ సోల్మేట్, దే ఆర్ సీయింగ్ యూ యాజ్ దేర్ పాస్ట్ లైఫ్ సోల్మేట్. ఓకే, మీ రిలేషన్షిప్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ, అయినా కూడా ఈ పర్సన్ అవన్నీ మీ పర్సన్ వల్లే వచ్చాయి అని అనుకుంటున్నారు. సో అందుకే ఇంకా ముందు అలాంటివేమీ కూడా మీ రిలేషన్షిప్లో ఎంటర్ అవ్వకూడదు. అండ్ మీ మధ్య నో థర్డ్ పార్టీ, నో అదర్ ఆపోజిట్ ఎనర్జీస్, ఇవేమీ కూడా రాకుండా కూడా ఈ పర్సన్ జాగ్రత్త పడుతున్నారు. ఓకే, అండ్ ఈ పర్సన్ దగ్గర నుండి కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చినప్పుడు అది మీకు చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తుంది. ఎందుకంటే ఈ పర్సన్ వే ఆఫ్ టాకింగ్, బిహేవింగ్ ఇదంతా కూడా చాలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఓకే, సో అందుకే ఇక్కడ ఇదొక బ్యూటిఫుల్ టైం ఫ్రేమ్ అనమాట. ఈ 2 weeks, నెక్స్ట్ 2 weeks మీ లైఫ్లో గుర్తుండిపోతుంది. అసలు ఈ పర్సన్ మీరు ఎలా ఉంటే బాగుంటుంది అని మీరు ఎప్పుడు అనుకునేవారో, అండ్ మీరేం చేయలేక వదిలేశారో ఈ రిలేషన్షిప్ని, అదే జరగబోతుంది ఇప్పుడు. మీరు ఎలా ఉంటే ఈ పర్సన్ మీకు ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుందని అనుకున్నారు, సేమ్ అలాగే చేంజ్ అయిపోతున్నారు ఈ పర్సన్. ఓకే, అండ్ అలా అని మీ దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చెయ్యరు ఈ పర్సన్. ఇది ఒక అన్కండిషనల్ లవ్. బట్ ఏమైనా మీకు హార్మ్ చేయడానికి చూస్తారంటే నో నథింగ్ లైక్ దట్. ఇది జస్ట్ ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ కాబట్టి ఇది మళ్ళీ తిరిగి మళ్ళీ రీయూనియన్ వరకే వస్తుంది. ఓకే, ఇది చాలా పవర్ఫుల్ కనెక్షన్. ఇది ఒక డివైన్ మాస్కులిన్ ఫెమినిన్ ఎనర్జీ. బట్ బికాస్ ఆఫ్ అదర్ సిచ్యువేషన్స్ దిస్ పర్సన్ సాబోటేజ్ యువర్ కనెక్షన్. ఓకే, ఇప్పుడిప్పుడే ఈ పర్సన్ లైఫ్లో ఒక బ్రైట్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ పర్సన్ మీతో కనెక్ట్ అవుతున్నారో
ఈ పర్సన్ లైఫ్లో ఒక బ్రైట్ సన్ ఎనర్జీ కనిపిస్తుంది. అండ్ బికాస్ ఆఫ్ దిస్ జూపిటర్ ట్రాన్సిట్ మీ ఇద్దరు లైఫ్లో కూడా ఒక బ్రాండ్ న్యూ ఫ్యూచర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ బ్రాండ్ న్యూ సైకిల్ ఇద్దరు కలిసి స్టార్ట్ చేస్తారు. ఓకే, ఇది ఒక బ్రాండ్ న్యూ రిలేషన్షిప్. ఈవెన్ దో మీరిద్దరూ ఒకరికొకరు తెలిసిన వాళ్ళైనా కూడా ఇది ఒక న్యూ లవ్ అని అనిపిస్తుంది అనమాట ఇద్దరికి కూడా. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఇవాళ ఈ రీడింగ్లో. అండ్ ఈ రీడింగ్ ఇదంతా కూడా ఒక స్పెసిఫిక్ రీడింగ్. ఇది ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళే తీసుకోండి, రెజొనేట్ కాని వాళ్ళు వదిలేయండి. బలవంతంగా ఈ రీడింగ్లో ఫిట్ అయిపోవడానికి ట్రై చేయకండి. ఓకే, అండ్ టైప్ 1111 ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, మ్యాగ్నెటిక్ లవ్ అట్రాక్షన్ క్రిస్టల్స్ అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ క్రిస్టల్స్ ఇవన్నీ కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సెండింగ్ లవ్ అండ్ లైఫ్.